ఇప్పటి వరకు జనాలు ఆలోచన ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ అంటే యూత్‌లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఇలా ఇలాంటి మనం ఎక్కువ వింటూ వచ్చాం. ఇప్పుడు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తుంటే నిజంగా ఇంకా ఇది దిస్ ఈస్ ద రియాలిటీ అండి. సో, ఇప్పుడు యూతే కాదు, పెద్దలు కూడా ఆయనకి సపోర్ట్‌గా ఉన్నారు అంటే దిస్ ఈస్ జస్ట్ లైక్ ఐ మీన్ ఇది ట్రెమెండస్ చేంజ్ అండి ఇది. సో, ఇంతకు మించి ఇంకంతకన్నా ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఏముంటాయి? డెఫినెట్‌లీ మేము ఆయన్ని చాలా ఉన్నత పదవిలో చూస్తాము. డెఫినెట్‌గా ఆయన ఉంటారు. ఈ మా ఉడతా భక్తిగా మేము ఏం చేయాలో ఎప్పుడు ఏది ఆశించకుండా ఆయనకి ఎలా చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే ఆయనకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ విధంగానే మేము ఎదరికెళ్ళటం జరుగుతుందండి. ఓకే. శ్రీకాంత్ గారు మీ నేటివ్ ఎక్కడండి? నాది ఏలూరండి, పశ్చిమ ఓకే. గోదావరి జిల్లా. ఏంటి అక్కడ ఆఫ్ పరిస్థితి కోర్స్ ఏంటి? ఇప్పుడు అంటే ఈస్ట్ టు ఇప్పుడు వెస్టే మాది కేంద్రీకృతం అయిందిరా మీరు అందులోనే? అదే యాహ్! ఇప్పుడు మాది ఏలూరు జిల్లా అండి. యాహ్! ఇప్పుడు ఈ దీంట్లో అది తెలుగుదేశానికెళ్ళింది. డెఫినెట్‌లీ అక్కడ తెలుగుదేశం, జన సైనికులు, బీజేపీ మొత్తం ముగ్గురు కూడా చాలా అన్యోన్యంగా ఎదరికెళ్తున్నట్టు నాకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందుతూ ఉంది. నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేనే కాదు, ఇక్కడ యాక్చువల్‌గా బే ఏరియాలో ఉన్న జన సైనికులు, లేదంటే యూఎస్‌లో ఉన్న జన సైనికులు కూడా వాళ్ళు వారాంతరం ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్‌కి వాళ్ళు ఫోన్ చేయటం, అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పటి నుంచే కాదు సార్, ఈ ఎలక్షన్స్ ముందు నుంచి కాదు, ముందు దీని ముందు కూడా ప్రజల్ని ఎలాగా మనం అక్కడున్న కన్సర్న్స్ని ఎలాగా అడ్రస్ చేయాలి అనేది జన సైనికులు, అక్కడున్న లోకల్ జన సైనికులతో మాట్లాడడం, జూమ్ కాల్లో వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటం, ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం కూడా చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను. మేము అలాగే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది కనుక ఈ ఏలూరులో కూడా మా కాన్స్టిట్యున్సీలో కూడా అది చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ డెఫినెట్‌లీ ఇట్స్ వన్ ఆఫ్ ద విన్నింగ్ సీట్ అండి అది. ఓకే. నంద్యాల నుంచి మరొక కాలర్ ఉన్నారండి, వెంకటరాముడు గారు. వెంకటరాముడు గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఉమర్ సార్ గారు. నమస్తే అండి. ఎక్కడ అందరికీ నమస్కారం అండి. నాకు 55 ఏళ్ళ వయసు. ఏం లేదు సార్, పాట ఇప్పుడు ప్లే చేశారు. హలో చెప్పండి, మాట్లాడండి. సార్ ఇప్పుడు పాట ప్లే చేశారు. ఆ పాట నా ఒళ్ళే పులకరించిపోతుంది, అంత అద్భుతంగా రాశారు సార్ పాట అది. అతను మీరు రాసిన ప్రతి అక్షరం ఆయనకు సూటబుల్. మీరు పాడిన పాట అక్షర రూపంలో ప్రతి మాట ప్రతి మాట ఆయనకు సూటబుల్. అది పక్కా, అది 100%. ఏం కవి కట్టినారు సార్ పాట, అది అద్భుతంగా ఉంది. ఎందుకంటే అటువంటి వాళ్ళు రాజకీయాలకు రావడము ఆ భగవంతుడు చేసిన దయ అది. అటువంటి నాయకుడు కావాలి ఆంధ్రప్రదేశ్ కు. అంతటి నిస్వార్థపరుడు. కానీ కొన్ని కుక్కలు ఉంటాయి, మరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఆయన గురించి ఎన్నెన్నో మాట్లాడతారు, కానీ అది సత్యం కాదు. నేను ఆయన ఎక్కువ అభిమానించేది, నేను మా ఇంట్లో వాళ్ళు మొత్తం, నా ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం. కానీ ఆయన ఏం పెట్టలేదు, నాకు ఏమి ఇచ్చినది ఏం లేదు. కానీ ఆయన వాయిస్, ఆయన మాట తీరు, ఆయన నడక ఆ విధంగా రాజకీయాల్లో ఉండాలంటే అది 10 సంవత్సరాలు కష్టపడి జనాన్ని పోగేసుకున్నాడంటే అది ఆయనకున్న నైజం. ఓకే. వాస్తవం సార్. పాట అయితే నాకైతే ఇప్పుడు విన్నాను పాట, అది అద్భుతమైన పాట సార్. ఓకే వెంకటరాముడు గారు, ఇప్పుడు ఆ పాట రాసిన ఆయన రవి గారిని, ఆయన లైవ్ లోనే ఉన్నారు, ఏమైనా మాట్లాడాలనుకుంటే ఆయనతో మాట్లాడండి. చెప్తా సార్. రవి గారు. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. ఏం రాశారు సార్, అటువంటివి ఇంకా రాయాలి సార్. ఆయన మీద ఎన్ని రాసినా కూడా, ఎన్ని పాటలు రాసినా కూడా తక్కువే. అటువంటి వ్యక్తిని మనం ప్రజల్లోకి తెలియపరచాలా, జనాలకి ఇంకా పోవాలి సార్. ఇంకా పోవాలి. అది ఆయన తగ్గి 21 తీసుకున్నాడని కోడే కూర్చుంది రాష్ట్రం వల్ల. కానీ అది కాదు, ఆయన నైజం ఏది, రాష్ట్రం బాగుపరచాలా, జనం బాగుండాలా. నేను ఏమైనా బాధలేదు కానీ రాష్ట్రం బాగుండాలా, జనాలు బాగుండాలా, ప్రజలు బాగుండాలా. అది ఆయన నైజం. ఆయన పుట్టి ఏ నక్షత్రాన్ని ఆయన జన్మించినాడు కానీ ఆ భగవంతుడి వల్ల అటువంటి వ్యక్తి రాజకీయాలకు రావడం మాత్రం నాయకుడిగా అంత ఇష్టం. థ్యాంక్ యూ సార్. మంచి పాట రాసి, ఇంకా మంచి పాట రాసి ఆయన ఇంకా వచ్చాడు. వెంకటరాములు గారు, నంద్యాల అటువైపు ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే పొత్తు పార్టీలకో? మీ ఏరియా రాయలసీమ బిడ్డలు కదా మీరంతా? రాయలసీమ బిడ్డలే సార్ మేము. ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు కదా సార్, ఇక్కడోళ్ళు ఎట్టుంటారంటే ఫ్యాక్షన్ లీడర్లు సార్. మేము బయటకు వచ్చి ఎవరే ఇటు జనసేన నాయకుడు అంటారా, ఇటు పవన్ కళ్యాణ్ మంచి అంటారా అంటారు. టార్చరు.
ఆ ముసుగులు ఉన్నది కానీ మేము వేసేది ఓటు రూపంలో మాత్రం కంపల్సరీ తెలియపడతాం. ఇది పక్క. అటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కనీసం అంటే 70% ఉన్నారు. ఏమంటే ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళు, ఇక్కడ ఇల్లు అక్కడ వాళ్ళు. ఎంత రెడ్డి సామాజిక వర్గమే. అందుకు భయం అనేది ఇంకా పోలేదు సార్. ఆ భయం అనేది పోతే, అందుకే ఆయన అసెంబ్లీలోకి వస్తే మాట్లాడితే మిగతా వాళ్ళు కనపడతాం అనమాట ఆ వాయిస్. అందుకు కాబట్టి భగవంత్ దేవాలయం పిఠాపురంలో 1,00,000 మెజారిటీతో గెలిచారా, గెలిచి తీరుతాడు, గ్యారెంటీ. ఓకే, మాకెళ్ళైతే ఉంది సార్. కానీ గడ్డకు రాలేక నలుగుతున్నాం అంతే. రైట్ అండి. అదే సార్ ఉన్న విషయం. చెప్తాను నేను ఉన్న ఇక్కడ జరిగే ప్రాసెస్. ఓకే వెంకటరమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం సార్. ఓకే సార్. ఓకే రవి, అభిమానులు విలువ పొగట్టులతో ముంచేసేస్తున్నారు రవిని. హ్యాపీయా? ఇక్కడ ఒకటి మీరు గమనించారా సార్? ఇక్కడ ఒకటి గమనించారా? అది దానికన్నా హ్యాపీ పాట రాసినందుకు కాదు సార్, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానం చూస్తున్నారు, దానికి హ్యాపీగా ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు కూడా వయసులో పెద్దవాళ్ళు. అంటే 60 దగ్గర, ఒక 50 years 55 years, ఒక 65 years. అంటే భవిష్యత్తు బాగుండాలని చెప్పి యువతారాజు పడుతున్నారు. గడిచిన లాంటి చీకటి రాజ్యాలు మళ్ళీ రాకూడదని చెప్పి ఇలా పెద్దలు కూడా ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కోరుకుంటున్నారు. మహిళలు కూడా, మహిళల ఆదరణ కూడా ఆయనకి ఎలాగో ఉంది కనుక అందరూ సమష్టిగా కోరుకుంటున్నారు. గత రిజల్ట్ చూపించారంటే గతంలో ఎన్నో ఇలాంటి రాజకీయాలు చేసే కొంచెం అనదొక్కారనేదే మాకు కూడా ఒపీనియన్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే అనుభవించారు, లైఫ్ని అనిపించిన తర్వాత చివరి దశలో కూడా మేము ఇలాంటి లైఫ్ని అందించి ఇలాంటి లైఫ్ నా బిడ్డలు కొద్దిగా ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుతున్న పెద్దలు నాకు అర్థమైంది. వాళ్ళ పాట కన్నా ఆ పాట అంటే పవన్ కళ్యాణ్ గారు పదం మాట్లాడి డైలాగ్ మాట్లాడినా సరే అది అద్భుతంగానే ఉంటుంది సార్. పాటల గొప్పతనం కాదు. ఆ పూలప్పుడు మల్లెపూల దండ, ఖాళీగా ఉన్న మల్లెపూల దండ ఒక మహానుభావుడు మెళ్ళని వేస్తే దానికి అందం వస్తుంది. మల్లెపూల దండే అది ఎప్పటికైనా, అది వాసన వరకే వస్తుంది. కానీ దాని అద్భుతం ఎప్పుడు తెలుస్తుంది? దాని దండ ఏమంటే ఎదుటివాడి అది ఒక దేవుడి మెళ్ళలోనో లేకపోతే ఒక మహానుభావుడి మెళ్ళలో పడి దానికి అందం వస్తుంది. మా పాట కూడా మల్లెపూలు అంటే పాట ఇది అంతే. కానీ ఇంతమంది ఆదరిస్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ పాటను ప్రేమించట్లేదు, పాటలు అయిన పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏ పాట రాసినా అది అక్కడికి వెళ్ళిపోతుంది సార్. వీళ్ళు నాకు కనిపించిన ఆతృతను చూశారు సార్. ఎలాంటి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో మాట వినాలి అనేది ఒక కోరికను చూసారా? యువతకున్న కదా అంటే అనుభవించారు. లైఫ్ లో ఎన్నో చీకటి రోజులు గమనించి చూశారు, అంధకారంలో ఆంధ్రప్రదేశ్ చూశారు. ఎన్ని చూసి కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఈ తరం కోరుకుంటుంది, గడిచిన తరం కోరుకుంటుంది, భవిష్యత్ తరం కూడా కోరుకుంటుంది సార్. కనుక అది మాకు హ్యాపీగా ఉందండి ఇప్పుడు. ఇంకా అది సార్. ఇంకా పాట అంటారా? ఇంకొక ఆయన అన్నారు ఇంకా ఇలాంటి రావాలి, ఇంకా ఇలాంటి పాటలు 2 పాటలు రెడీగానే ఉన్నాయి. ఓకే, ఒక వారం ఒక్కొక్కటి బిఫోర్ ఎలక్షనేనా? బిఫోర్ ఎలక్షనే సార్. ఎవ్రీ వీక్ ఒకటి అనేది మా టార్గెట్. యాక్చువల్ సాంగ్ అయిపోయింది, ఇంకొక సాంగ్ సింగర్ కొరత ఉంది. యాక్చువల్ గా సింగర్ సెట్ అవ్వట్లేదు దానికి. అంటే ఇప్పుడు పవర్ఫుల్ సాంగ్ చూసారు కదా సార్, ఇంకోటి ఎమోషనల్ సాంగ్ వస్తుంది కొద్దిగా ఏడిపించడానికి. అంటే అందులో కూడా కొన్ని వాస్తవాలే తీసుకున్నాం. లైన్స్ బాగా హార్ట్ టచ్ అయ్యి లైన్స్ ఉన్నాయి. కొంతమందిని తిడుతూ కూడా అంటే మనల్ని మనం చేసిన తప్పుల్లో కూడా కొద్దిగా వేలు చూపిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అనుభవించాల్సింది. అది కూడా రవి, వేరే ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఒక కాలర్ ఉన్నారు, ఆ కాలర్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు. హలో సార్, మాట్లాడండి శ్రీనివాస్ గారు. పాట విన్నారా? పాట బాగుంది సార్, పవన్ పైన పాడిన పాట.